ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారి యొక్క శాలరీ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈజీగా హెర్బ్ అనే యాప్ను ప్లేస్టోర్లో ఉంచడం జరిగింది. ఏ విధంగా శాలరీ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో వివరంగా చూద్దాం. హెర్బ్ యాప్ యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింకును క్లిక్ చేసి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ముందుగా లింక్ ఓపెన్ చేసినప్పుడు పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ ఐడి, పాస్వర్డ్, నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి, సైన్ ఇన్, ఫర్గాట్ పాస్వర్డ్ ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో యూజర్ ఐడిగా మన సిఎఫ్ఎంఎస్ ఐడిని యూజ్ చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ హెర్బ్ వెబ్సైట్లో శాలరీ స్లిప్ డౌన్లోడ్ చేసుకునేటువంటి వారి యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ వారికి ఐడియా ఉంటుంది. ఒకవేళ పాస్వర్డ్ ఐడియా లేనట్లయితే ఏ విధంగా పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, ఒకవేళ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఐడియా లేనట్లయితే ఏ విధంగా సిఎఫ్ఎంఎస్ ఐడిని కనుక్కోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఫైండ్ అవుట్ చేయడానికి నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి అని ఉంది. దీని మీద క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మన రిజిస్టర్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసినప్పుడు ఓటీపీ అని వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు మన నేమ్, సర్నేమ్, సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక పాస్వర్డ్ను జనరేట్ చేసుకోవడానికి పాస్వర్డ్ గుర్తులేనటువంటి వారు ఫర్గాట్ పాస్వర్డ్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి అడుగుతుంది. ఈ సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ను క్లిక్ చేసినప్పుడు సిఎఫ్ఎంఎస్ ఐడి, ఎంప్లాయీ నేమ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆ విధంగా ఎంప్లాయీ ఐడి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా పాస్వర్డ్ రిజిస్టర్ మొబైల్కు వచ్చిన తర్వాత లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి ఆ తర్వాత మన మొబైల్కు ఓటీపీ ద్వారా వచ్చినటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేసి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. సైన్ ఇన్ అయినప్పుడు తిరిగి ఓటీపీ కోసము సెండ్ చేయబడుతుంది. ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో హోమ్ పేజీలో నేమ్, సిఎఫ్ఎంఎస్ ఐడి, ఆ తర్వాత పే స్లిప్ అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఈ 3 డాట్స్ను క్లిక్ చేసినప్పుడు పే స్లిప్, ఎంప్లాయీ సర్వీసెస్, చేంజ్ పాస్వర్డ్, సైన్ అవుట్ అని చూపిస్తుంది. సో ముందుగా మనము పాస్వర్డ్ను చేంజ్ చేసుకుందాం. వారు పంపించినటువంటి పాస్వర్డ్ కాకుండా మనకు గుర్తుగా ఉండేటువంటి ఐడియా ఉండేటువంటి పాస్వర్డ్ను ముందుగా చేంజ్ చేసుకుందాం. సో చేంజ్ పాస్వర్డ్ను క్లిక్ చేయాలి. కరెంట్ పాస్వర్డ్ అనగా ఓటీపీ ద్వారా మొబైల్కి వచ్చినటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. తర్వాత న్యూ పాస్వర్డ్గా మనం ఏ పాస్వర్డ్ని అయితే గుర్తుగా ఉంటుందో దాన్ని ఎంటర్ చేసి తిరిగి కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్లో మార్చుకోదలిచిన పాస్వర్డ్ను తిరిగి ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయవలసి ఉంటుంది. పాస్వర్డ్ను చేంజ్ చేసిన తర్వాత తిరిగి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. హోమ్ పేజీలో ఇక్కడ పే స్లిప్ అని కనపడుతుంది. ఈ పే స్లిప్ను క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మన నేమ్, సిఎఫ్ఎంఎస్ ఐడి, సెలెక్ట్ ఇయర్, సెలెక్ట్ మంత్ అని చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇయర్లో 2022 మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత 2022 ఇయర్లో మంత్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని గెట్ అని క్లిక్ చేసినప్పుడు ఆ మంత్కు సంబంధించిన పే స్లిప్ ఈ విధంగా కనపడుతుంది. కిందగా డౌన్లోడ్ ఆప్షన్ అని ఉంది. ఈ డౌన్లోడ్ను క్లిక్ చేసినప్పుడు నోటిఫికేషన్ ద్వారా పే స్లిప్ డౌన్లోడ్ హెర్బ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ 3 డాట్స్ను క్లిక్ చేసినప్పుడు ఎంప్లాయీ సర్వీసెస్ అని చూపిస్తుంది. సో ఎంప్లాయీ సర్వీసెస్ను
క్లిక్ చేసి ఒకసారి మన ప్రొఫైల్ను కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మై ప్రొఫైల్ను క్లిక్ చేసినప్పుడు హెచ్ఆర్ఎంఎస్ ఐడి, సిఎఫ్ఎంఎస్ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఫాదర్ నేమ్, అలాగే స్పౌస్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయిన్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్, డిపార్ట్మెంట్ నేమ్, ఆర్గనైజేషన్ ఐడి, ఆర్గనైజేషన్ నేమ్, డిడిఓ కోడ్, ఈ విధంగా ఆ తర్వాత డిడిఓ డిసిగ్నేషన్, మనం వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసు లేదా స్కూల్ను చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంప్లాయీ స్టేటస్, వర్కింగ్ అని, పొజిషన్ ఐడి కూడా చూపించబడుతుంది. అలాగే పొజిషన్ డిస్క్రిప్షన్ మన పోస్టుకు సంబంధించి కనపడుతుంది. ఇక పిఆర్సి, ఏపీఆర్సి ఇంప్లిమెంటేషన్లో ఉంది, దానికి సంబంధించిన బేసిక్ పే, టైం స్కేల్, అలాగే మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాగ్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్.